యా ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు ఉన్నారు, విజయలక్ష్మి గారు ఉన్నారు. విజయలక్ష్మి గారు నమస్తే అండి. నమస్కారం. నమస్కారం విజయలక్ష్మి గారు. ఏంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ వివాదం మీద మీ స్పందన ఏంటి? సార్ ఫస్ట్ గా చెప్పాలంటే కళకి బౌండరీస్ కానీ ఎల్లలు కానీ ప్రాంతాలు కులమతాలు ఏమీ లేవు సార్. మన కళాకారులు అంటే అందరి వాళ్ళు, ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు కాదు. అలాగే బాలు గారు కూడా ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు. ఈజ్ అ గ్లోబల్ ఆర్టిస్ట్. ఒక ప్రపంచ వ్యాప్తంగా వేల కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ఒక అద్భుతమైన గాయకులు. వారికి కులం, మతం, ప్రాంతీయం, రాజకీయ రంగులు అంటకట్టడం అనేది నాకు సముచితంగా అనిపించట్లేదు. ఎందుకంటే ఆయన పాడిన వివిధ భాషల్లో వేలాది పాటలు మనం చిన్నప్పటి నుంచి మనం అంతా అంటే అవి వింటూ పెరిగాం. ఇప్పుడు మాట్లాడుతున్న అందరూ కూడా ఇంటికి వెళ్ళాక ఆయన పాట వినే రిలాక్స్ అవుతారు డెఫినెట్ గా. ఇప్పుడు ఆయన పరాయి వాళ్ళు అయిపోయి బాలుగారి విగ్రహం ఎందుకు అంటే కొంచెం మనసు బాధపడుతుంది సార్. ఒక నేను కూడా ఒక కళాకారిని, ఒక గాయని కాబట్టి. ఇంకొకటి ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం అప్పట్లో జయ జయ హే తెలంగాణ పాట పాడను అని అన్నారా సార్? దీంట్లో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి సార్. ఇది నాకు తెలిసి చాలా అసంబద్ధంగా ఆయన మాట్లాడారు. ఇది ఈ విషయంలో నిజం లేదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నిజం ఉన్నా కూడా దానికి తగ్గ కారణాలు ఆయన దగ్గర ఉంటాయి సార్. నాకు ఆయనతో ఒక జర్నీ ఉంది సార్. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఆయన ఆరాధిస్తూ పెరిగిన దాన్ని. తర్వాత ఒక మన సినీ మ్యూజిషియన్స్ యూనియన్ కి నేను ప్రెసిడెంట్ గా 7 ఏళ్ళు పనిచేశాను సార్. ప్రెసిడెంట్ గా 7 ఏళ్ళు ఉన్నాను. ఆ 7 ఏళ్ళు ఆయనతో నా ట్రావెల్లో ఆయన ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడరు సార్. అంటే అతిగా ఎప్పుడు మాట్లాడరు, అసంబద్ధంగా ఎప్పుడు ఉండదు. అటువంటి వ్యక్తి ఇంత పెద్ద అంటే తెలంగాణ పాట నేను పాడను అన్నారు అనేది దాంట్లో వాస్తవం లేదని నేను అనుకుంటున్నాను సార్. ఓకే ఓకే. అయితే ఇప్పుడు తెలంగాణ వైతాళికులు లేకపోతే తెలంగాణకు సంబంధించి ప్రధానమంత్రి పివి నరసింహారావు ఉన్నారు. ఇటువంటి వాళ్ళ విగ్రహాలు ఎందుకు ఇక్కడ పెద్దగా ఆంధ్రాలో, రాయలసీమలో విస్తృతంగా ఏర్పాటు చేయలేదు? పివి నరసింహారావు గారి విగ్రహాలు చాలా ఉన్నాయి సార్ ఆంధ్రాలో. ఎందుకంటే నా పెర్ఫార్మెన్స్ కోసం నేను చాలా టూర్ చేస్తూ ఉంటాను, చాలా ఊళ్ళు తిరుగుతాను. ఎన్నో చోట్ల నేను పివి నరసింహారావు గారి విగ్రహాలు చూస్తాను. మిగతా విగ్రహాలు నేను చూడలేదేమో కానీ ఆయన విగ్రహాలు తెలంగాణకు సంబంధించి కల్చరల్ గా చేసిన వాళ్ళు అట్లా ఏమన్నా గాయకులు, గాయకులు లేకపోతే అట్లా నటులు ఒక్కటి అర్థం చేసుకోండి సార్. మొన్నటి వరకు కలిసేగా ఉన్నాను సార్ కదా, అంతే కదా? అవును, కలిసే ఉన్నాము. ఈ తేడా, ఈ అంటే భేదం మీరు మేము అనేది ఈ కొద్ది రోజు నుంచే కదా సార్. అవునా? సో అందుకని వీళ్ళ విగ్రహాలు అక్కడ పెట్టారా, కలిసి ఉన్నప్పుడు ఏంటంటే డిబేట్ ఇప్పుడు రెసిప్రొకేట్ అవుతుంది కదా. కలిసి ఉన్నప్పుడు సరే, మరి హైదరాబాద్ లో లేకపోతే తెలంగాణలో విగ్రహాలు ఉన్నప్పుడు అక్కడ కొన్నైనా దానిలో 10% అయినా ఉండాలి అని అనుకుంటారు కదా, ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అది నేను కూడా సమర్థిస్తాను సార్. డెఫినెట్ గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు అంటే వాళ్ళు దే ఆర్ హీరోస్ నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ, దే ఆర్ హీరోస్ ఇన్ ద హిస్టరీ. అంతే కదా సార్, చరిత్రకారులు కదా. ఉద్యమకారులు అంటే చరిత్రకారులు, నాట్ ఓన్లీ ఉద్యమకారులు. తెలంగాణకు సంబంధించిన కళలు, కళాకారులు ఏదో పొలిటీషియన్స్ అనే పెట్టట్లేదు. డెఫినెట్ గా ఉండాలి సార్. సినిమా నటులు ఇది కూడా మన ప్రాపగాండా చేద్దాం సార్ తప్పకుండా. ఇప్పుడు సి నారాయణ రెడ్డి ఉన్నారు. డెఫినెట్ గా సార్, సి నారాయణ రెడ్డి సమైక్య అప్పట్లో వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా అని, తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అన్నాడు కదా. అవును. అంటే సినారే గారిని ఎప్పుడు విడిగా తెలంగాణ వాదిగా గాని అలా ఎప్పుడు చూడలేదు సినిమా ఫీల్డ్ కూడా. బట్ ఏంటంటే ఈ పొరపచ్చాలు, ఈ చిన్న తేడాలు అనేవి ఇప్పుడిప్పుడు వస్తున్నాయి కాబట్టి అటువంటి అంటే అలాంటి భావాలు మనలో ఇంకా పెంపొందించకుండా ఉండడానికి డెఫినెట్ గా మీరు చెప్పినట్టు తెలంగాణ కవులు అందరి అంటే కళాకారులు అందరి విగ్రహాలు అన్ని చోట్ల ఉండాలి. ఎప్పుడు వారికి ఆ గౌరవ మర్యాద జరగాలని నేను కూడా ఒప్పుకుంటాను సార్. తప్పకుండా మన ఆంధ్రాలో కూడా పెట్టాలి. ఇలాగే ఇప్పుడు ఎలా మనం వాయిస్ రేజ్ చేసి ఇప్పుడు చెప్తున్నారు, అలాగే ఆంధ్రాలో కూడా మనం రేజ్ చేద్దాం సార్. ఓకే ఓకే. ఇప్పుడు జరగబోతుందా? మీరు కూడా దానిలో రవీంద్ర భారతిలో దానిలో పార్టిసిపేట్ చేస్తున్నారా? మీరు చాలా ఆయన అవును సార్. ఓకే.
అంటే ఇప్పుడు పార్టిసిపెంట్ తప్పకుండా నేను యాక్చువల్లీ ఇదేది రాష్ట్ర ప్రభుత్వం తరపున పెడుతున్నారా విగ్రహం, లేకపోతే అభిమానులు కలిసి పెడుతున్నారా? లేదు సార్, రాష్ట్ర ప్రభుత్వం అంటే విగ్రహం చేయించింది సుబ్బలేఖ సుధాకర్ గారు సార్. దీన్ని విగ్రహ ప్రతిష్టాపనకి అనుమతినిచ్చి చేస్తున్నది ప్రభుత్వం సార్, రాష్ట్ర ప్రభుత్వం. ఓకే ఓకే ఓకే. సో నేను ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నది ఏంటంటే సార్, ఇప్పుడు అందశ్రీ గారు, గోరేటి వెంకన్న గారు, సుద్దాల అశోక్ తేజ్ గారు, ఇటువంటి కవులను అందరినీ కూడా బాలు గారు ఎంతో గౌరవించేవారండి. చాలా గొప్ప కవులు. అంటే వారి గురించి బాలు గారు మాట్లాడిన మాటలు వింటే మనం అసలు నిజంగా అంటే ఆయన మనసులోంచి ఇచ్చిన మాటలు నిజంగా వీళ్ళందరూ ఏమని చెప్పాలి, అద్భుతమైన కవులు సార్. సో వారి మాటలతో ఒక ఉద్యమాన్ని చేయడం, ఒక ప్రభావితం చేయడం అనేది చాలా గ్రేట్ కదా సార్. అది ఎవరైనా సరే, అది వాళ్ళు తెలంగాణ వాళ్ళ, ఆంధ్ర వాళ్ళ అని కాదు. సో వీరందరినీ కూడా అంత గౌరవించేవారు బాలు గారు. వారికి ఈ ప్రాంతీయ భావాన్ని, రిలిజియన్ని, కులాన్ని, మతాన్ని అంటకట్టడం అనేది కొంచెం బాధాకరంగా ఉంది సార్. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఆయన ప్రపంచ సంగీతానికి సంబంధించిన ఆర్టిస్ట్. ఆ పాట పాడను ఎందుకన్నారు మరి, అదేమన్నా తెలుసా? లేదు సార్, అదే చెప్తున్నాను, ఆ విషయంలో అంత వాస్తవం లేదని నేను అనుకుంటున్నాను సార్. ఓకే, నాకు పర్సనల్ గా తెలియదు. సో ఆ విషయంలో నేను కామెంట్ చేయలేను, కానీ అటువంటి వ్యక్తి అయితే కాదు డెఫినెట్ గా. ఓకే 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 ఓకే. ప్రతాప్ రామకృష్ణ గౌడ్ గారు, సో విజయలక్ష్మి గారు, సో ఇప్పుడు ఈ విగ్రహావిష్కరణకు సంబంధించి సరే ఇష్యూ జరుగుతోంది. ఇప్పుడు మీ సైడ్ నుంచి లేకపోతే కళాకారుల సైడ్ నుంచి ఏమైనా అడ్వకేసీ చేస్తారా? అక్కడ కూడా ఏపీలో కూడా విగ్రహాలు పెడితే ఇప్పుడు మ్యూచువల్, ఎందుకంటే కర్ణాటక, తమిళనాడు కావేరీ ఇష్యూ గొడవ అయితే రెండు రాష్ట్రాలకు సంబంధించిన మహానుభావులు ఆ ముఖ్యమంత్రులు సమావేశమై వాళ్ళిద్దరి మహానుభావుల విగ్రహాలు బెంగళూరులో పెట్టాలి, చెన్నైలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అవును సార్. కావేరీ ఇష్యూ జరిగినప్పుడు ఆ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి రెండు రాష్ట్రాల మధ్య ఎటువంటి గొడవలు వద్దని చెప్పి, సో సరే ఇప్పుడు ఎటువంటి అంత మేజర్ ఇష్యూస్ లేవు, బట్ అట్లా జరగాలంటే ఏం చేయాలి? తప్పకుండా సార్, మీరు అన్నట్టు అంటే నేను అనేది ఏంటంటే ఒక అంటే ఇక్కడ బాలుగారి విగ్రహం పెట్టాం కాబట్టి అక్కడ ఇది పెట్టాలి అలా కాకుండా అందరి అంటే కళాకారులు అన్న ప్రతి వాళ్ళని ఇన్స్పైర్ చేసేవాళ్లే కదా సార్. అంటే ఇప్పుడు అది ప్రాంతంతో సంబంధం లేదు. నాకు ఒక తెలంగాణ ఉద్యమ పాఠం వింటే నాకు వాళ్ళు గగుపడుస్తుంది. అలాగే ప్రతి వాళ్ళకి ఒక ఎమోషన్ ఉంటుంది కదా. సో చాలా మంది మనం కళతోనే కనెక్ట్ అవుతాం, కళాకారులతోనే కనెక్ట్ అవుతాం. సో అందరి కళాకారుల విగ్రహాలు అన్ని చోట్ల పెట్టాలి సార్. మన ఆంధ్రప్రదేశ్ లో డెఫినెట్ గా పెట్టాలి, తెలంగాణ కవులు పెట్టాలి, సినారే గారిది పెట్టాలి. ఎందుకంటే ఆయన తెలుగు సినిమా సంగీతానికి ఆయన చేసిన కృషి, ఆయన ప్రాముఖ్యత, ఆయన పాత్ర 90% సార్. ఎందుకంటే ఒక 30 ఏళ్ల పాటు ఆయన ఒక తెలుగు సినీ సంగీతాన్ని ఏలేరు ఆయన ఒక కవిగా. డెఫినెట్ గా ఆయన విగ్రహం పెట్టాలి. అక్కడ ప్రాంతంతో సంబంధం లేదు, డెఫినెట్ గా పెట్టాల్సిందే. బాలుగారి విగ్రహం పెట్టాల్సిందే, అందశ్రీ గారి విగ్రహం పెట్టాల్సిందే, గోరేటి ప్రతి వాళ్ళది పెట్టాల్సిందే సార్. ప్రతి చోట ప్రతి కవులని, ప్రతి కళాకారుని మనం గౌరవించుకోవాల్సిందే అనేది నా అభిప్రాయం సార్. ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ. పృథ్వీరాజ్ గారు జాయిన్ అవుతున్నారు. పృథ్వీరాజ్ గారు.